ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఇంతవరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి రాబోయే కొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మనకి కృప చూపి అవకాశం ఇస్తున్నాడు. నేను అన్నమాట కరెక్ట్ అన్న? కృప చూపి ఆయన అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మనం ఆ కృపని పరిపూర్ణంగా ఆస్వాదించాలి, పరిపూర్ణంగా దాన్ని అనుభవించగలిగే స్థితిలో మనం ఉండాలి. మనందరం కూడా దేవుని నమ్ముకున్న వారమే, అవునా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ దేవుని నమ్ముకునేవారు? ఎస్. ఏనాడైతే మనం యేసుక్రీస్తుని మన హృదయంలో ప్రభు అని అంగీకరించి ఆయన ఆజ్ఞ ప్రకారం బాప్తిజం తీసుకొని దేవుళ్ళకి వచ్చామో వెంటనే ఒక మాట మనకి గుర్తొస్తున్నది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ మాట. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వారు నూతన సృష్టి, పాతవి గట్టిగా చెప్పండి, పాతవి. మరొకసారి చెప్పండి, పాతవి. అది ఆ మాట మీద మనం ఉండాలి. ఓకే, ఇదిగో. ఇక రెండో మాట మనం చూసుకుందామంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చూసుకుందామా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? అది జాగ్రత్తగా చూడండి. ఏమన్నారు? ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడును, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇందాకలా ఏం చూసాం? పాతవి గతించును. ఇక్కడ మనం పాత జీవితాన్ని పాతి పెట్టాం, రైట్? 2 విషయాలు గుర్తుంచుకోండి. ఇక మూడోది, లూకా సువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు. లూకా సువార్త మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడే. అబ్రహాము మాకు తండ్రి అని మీలో అనుకోవద్దు, మొదలు పెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత చదవమ్మా. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. ఈ 3 మాటల్ని అనుసంధింప చేసుకొని ఈ రాత్రి ఒక చిన్న సందేశాన్ని మనం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, సమస్త పాతవి కూడా గతించును, మనము సమస్తము కూడా నూతనమాయను. అంటే మన యొక్క పాత రోత జీవితం గతించి మనం నూతన కొత్త జీవితంలోనికి ప్రవేశించాము అని చెప్పబడుతున్నది. అవునా? అంతేనా? అది ఎలాగా అని అనుకున్నప్పుడు
యేసుక్రీస్తుని ఏనాడైతే మన హృదయంలో అంగీకరించామో బాప్తిజం ద్వారా మనము క్రీస్తుల్లో ఏం చేయబడ్డాం? సమాధి చేయబడ్డాం. దేనికి? లోకానికి. అలాగే క్రీస్తులో నూతన జీవితంతో మనం నూతన జీవనానికి మనం లేపబడ్డాం. అంటే ఇక్కడ ఈ రెండు విషయాలు ఇందాక చూసాం. పాతవి గతించను. ఇక్కడ ఏమైంది? మనం ఈ లోక జీవితాన్ని, ఈ జీవితాన్ని మనం పాతి పెట్టేశాం. అక్కడ పాత పడ్డాయి, ఇక్కడ పాతి పెట్టబడ్డాం. ఇక మూడవది ఏంటి? మనం క్రీస్తులో నూతన జీవితంతో లేచాం. రైట్? అంతవరకు క్లియర్? లేచిన మనము ఎలా ఉండాలి? క్రీస్తు వలె మనం ఉండాలి. క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. అందుకే అపోస్తలుడు పౌలు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మీలో క్రీస్తు స్వరూపము రావాలి, మీ అందరిలో క్రీస్తు మనసు కలిగి ఉండాలి అని. క్రీస్తుకి ఏ మనసు కలిగి ఉన్నది? అది ఇన్నాళ్ళు క్రైస్తవ జీవితంలో నడిచారే, ఆయనలో ప్రేమమయుడు దేవుడు, ప్రేమస్వరూపి. ఆయనలో ప్రేమ గుణం ఉంది, దయా గుణం ఉంది, దీన మనసు ఉంది, క్షమించే మనసు ఉంది. ఇవన్నీ కూడా క్రీస్తులో ఉన్న మనం అలవర్చుకొని మనం నడిచినప్పుడే మన నరకలో ఇవన్నీ కూడా ఫలిస్తున్నప్పుడు, కనబడుతున్నప్పుడు, ప్రకటింపబడుతున్నప్పుడు మనము క్రీస్తు వారమని లోకం ఎరుగుతుంది. అంతేనా? ఇది మనలో కనబడుతున్నప్పుడు లోకం మనల్ని క్రీస్తు వారము అని గుర్తుపడుతుంది. కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనకు మనమే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి డబ్బా కొట్టుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇలాగా 2025 సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఇక 26వ సంవత్సరంలోనికి వచ్చేస్తున్నాం. మనం సంవత్సరాలు గడుస్తున్నాయి, దినములు పెరుగుతున్నాయి. అంటే దాని అర్థం ఏమిటి? మనం దగ్గరికి చేరుతున్నాము అని. దేని దగ్గరికి? అయితే మరణము దగ్గరికి, మరణము ద్వారా దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి చేరేవారు ఎలా ఉండాలి? దేవుని వలె ఉండాలి. ఎందుకంటే మనం సహవాసం చేయబోయేది దేవునితో. నిన్న దినాన్న గౌరీ గారి ఇంట్లో ఈ యొక్క కూటమైనప్పుడు ఒక మాట పంచుకున్నాం. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు సిద్ధపడండి అని ఒక పిలుపునిచ్చిన ఆ పిలుపుని విన్నాం. సిద్ధపడే ఆ యొక్క ప్రక్రియ ఏమిటి అని ఆలోచించినప్పుడు దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడాలి. అంతేగాని ఇంకో దేనికో కాదు. దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడాలి అంటే అక్కడ చూసుకున్న విషయాలు ఏంటంటే, మొట్టమొదటి స్థిరమైన మనస్సు, పరిశుద్ధాత్మ దేవునికి సహాయము, సమ్మతి గల మనస్సు, విరిగినగిన మనస్సు. ఈ 4 తోటి మనం సిద్ధపడగలగాలి. సిద్ధపడకుండా క్రీస్తుని అంగీకరించిన మనం, బాప్తిజం తీసుకున్న మనం ఇంకా ఆ యొక్క పాత రోత జీవితంలోనే మన యొక్క జీవితాల్ని నడుపుతూ గడుపుతూ ఆనందిస్తూ మనం పైపెచ్చు మన క్రైస్తవులు అని చెప్పుకున్నట్లయితే, ఒకటి దేవుని నామాన్ని అవమానపరిచిన వారు, 2 మనల్ని మనం మోసం చేసుకుంటున్న వారు. దీనికి ఫలితం ఏమిటి అని అంటే, బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరే కంగారు పడద్దు, అమ్మా మీరే కంగారు పడద్దు, గొడ్డలే పక్కనే పెట్టించాడు. ఏం చేశాడు? గొడ్డలే
పక్కన పెట్టుంచాడు. గొడ్డ ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటేనే నరికి ఒక్క వేటుతో నరికి పడేస్తుంది. నరికి ఎక్కడ వేస్తుంది? అగ్నిలో వేస్తుంది. అంటే ఈరోజు మనం 25ని పూర్తి చేసుకుని 26లోకి మనం అడుగు పెడుతున్నాం అంటే ఒక్కసారి మన యొక్క జీవిత నడతని ఒక్కసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరత ఉందా లేదా? అమ్మా నేను చెప్పండి, ఉందా లేదా? అంటే ఇది మరో రకంగా చూడాలి అంటే మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకోవడం. దేవునికి అనుకూలమైన రీతిలో నా హృదయం ఉన్నదా? దానికి తగ్గట్టుగా నా జీవన నడక నడుస్తున్నా? నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానా? ఈ క్షణమే దేవుడు నన్ను పిలిస్తే నేను దేవునితో ఉండడానికి నేను సంసిద్ధమేనా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకి దొరికే సమాధానం ఎలా కనబడుతున్నది? చెట్టును దాచి ఉంచిన అదే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాడు. దేవుడు గొడ్డలతో నరకాలని కోరుకోవట్లే. ఆయన ఏమంటున్నాడు? ఆశీర్వదించాలి అని కోరుకుంటాడు. ఆ ఆశీర్వాదానికి అర్హతని పొందుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ ఆశీర్వాదం పొందుకునే అర్హత మనం సంపాదించుకోవాలి. ఈ సంపాదించుకోవడం అనేది ఏంటంటే మనం ప్రయత్నించరు. We have to cultivate ourselves to get the blessing. ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, తయారు చేసుకోవాలి. ఇంకో మన పల్లెటూరు భాషలో చెప్పండి, వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయడం అంటే ఏమిటి? దున్నడం, విత్తడం, నాటడం, కోయడం. ఇప్పుడు ఏమి చేశారు? అప్పుడు మనకి ఫలం వస్తుంది. అంతేనా? మన క్రైస్తవ జీవితంలో కూడా మనం మంచి విత్తనాల్ని మనం ఏం చేయాలి? విత్తబడుతున్నప్పుడు వాటిని మనం గ్రహించాలి, తీసుకోవాలి. విత్తనం దేని సాదృశ్యం? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము ఉపమాన చెప్పబడుతుంది 4 చోట్ల పడుతూ ఉందని, కానీ ఫలించింది మంచి నాళ్ళు. దేవుడు మనం ఏనాడైతే అంగీకరించి ఆయన దగ్గరికి వచ్చామో ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు అంటే, అదిగో మీలో ఉన్న ఆ రాతి హృదయాన్ని తీసి నేను మీకు చక్కటి సున్నితమైన మాంసపు హృదయాన్ని ఇచ్చాను అని. ఎందుకు ఇచ్చాడు మాంసపు హృదయం? దేవుని యొక్క మాటలకి ప్రతిస్పందించి తదనుగుణంగా నడవడానికి ఇస్తానన్నాడు. దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్యాలకి ప్రతిస్పందించి తదనుగుణంగా మనం నడవడానికి దేవుడు ఆ యొక్క మాంసపు హృదయాన్ని ఇచ్చాడు. దాన్ని కూడా మాంసాన్ని నాకు తెలియదు కానీ ఫ్రిడ్జ్ లో పెడితే ధర్మ ఏమవుతుంది? అది అవునా కదా? మనం కూడా అలాగే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా మన దేవుడు మాంసపు హృదయాన్ని ఇచ్చినప్పుడు కూడా ఈ లోక మోహాలకి అలవాటు పడి మనం ఆ విధంగా దాచేసామేమో ప్రతిస్పందింపకుండా. దాన్ని తీసి ఎంత బద్దలు కొడితే మళ్ళీ అది ఆ సాఫ్ట్నెస్ వస్తుంది దానికి. దేవుని యొక్క వాక్యంతో దాన్ని సున్నితపరచాలని, దాన్ని మృదువుగా తయారు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే కూడుకున్న ప్రతిసారి కూడా దేవుడు తన వాక్కుతో మనల్ని సున్నితపరుస్తూ ఉన్నాడు.
అయితే సున్నిత పరిస్థితుల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాం? మనలో ఇంకా గర్వ హృదయం పోలే, ఈర్ష్య మనసు పోలే, కపటపు ఆలోచనలు పోలే, అబద్ధపు బ్రతుకు పోలేదు. కానీ చెప్పుకుంటున్నాం మేము క్రైస్తవులమని, మేము చెప్పుకుంటున్నాం క్రీస్తు వారమని. క్రీస్తు నామాన్ని అవమానపరుస్తూ మనం 2025 దాటిపోతూ ఉన్నాం. దేవుడు ఏమి పట్టించుకోవట్లే. మనం ఇలా నడుస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు అంటే మనం చేస్తున్నవి ఓకే 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 అంటున్నాడు అని మనం అనుకుంటున్నామేమో. మనం ఇప్పటికీ నశించిపోకుండా ఉన్నాము అంటే కేవలం ఆయన దేవుని యొక్క కృప. ఆయన దీర్ఘశాంతుడు. ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఆయన దీర్ఘశాంతుడు. కానీ దినం వెంబడి దినాన్ని వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మనకి చెప్తున్నారు. అంతేకాదు దినములు చెడ్డవే, రాబోయే దినాలు మరీ మరీ చెడ్డవే. మీరు మీ సమయాన్ని వృధా పోనీకుండా, దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచుకోండి అని దేవుని యొక్క హెచ్చరిక వస్తూ ఉన్నది. ఆ హెచ్చరికకి ప్రతిస్పందించి తదనుగుణంగా మన జీవితాన్ని నడుపుకున్నట్లయితే రాబోయే 26 మనకి ఆశీర్వాదకరం. లేదు ఈ రాత్రి వింటున్నాం, వెళ్ళేటప్పుడు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే మన జీవితానికి 26 ఆశీర్వాదం కాదు. మన కష్టాలు మామూలే, మన వేదనలు మామూలే, మన రోదనలు మామూలే, మనకి అన్ని మామూలే. కానీ దేవుని మాటను మనం తీసుకొని తదనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని సరి చేసుకున్నట్లయితే రాబోయే దినాల్లో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఆ శక్తి దేవుడు మనకి ఇస్తాడు. వాటి అన్నిటిలోంచి కూడా ముందుకి ఆయన నేనున్నా నీకు పర్వాలేదని తోడు భుజం మీద చెయ్యేసి ఆయన మనల్ని నడిపిస్తాడు. యెహోవా నాకు తోడుగా ఉంటే నాకు విరోధి ఎవడు? కానీ మన యొక్క ఈ యొక్క శ్రమలకి, మన యొక్క నష్టాలకి, మన యొక్క కష్టాలకి కారణం మనం దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ద ప్రయారిటీ ఆయనకి ఇవ్వలేకపోతున్నాము. దట్స్ ఇట్. ఇక రాబోయే దినాల్లో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను, ఆ ప్రయారిటీని మనం ఇచ్చి చూద్దాం. దేవుడు మనల్ని ఆయన వాగ్దానం చేసే రీతిగా విడవను ఎడబాయినట్టుగా ఆయన మనతో తోడే ఉంటాడు. ఎందుకంటే ఆయన పేరే ఇమ్మానుయేల్, అంటే దేవుడు మనకు తోడు. దాన్ని మనం మరిచి వదిలి ఈ లోకం వైపు చూస్తూ మనం పరిగెడుతున్నాం. అనుమానాలతో, అసహనంతో, అజ్ఞానంతో, అవివేకంతో మనం పరిగెడుతూ ఉన్నాం. దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ రాత్రి, ఇదిగో రాబోయే దినాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా మనసుని కలిగి ఉండండి. జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాను? జ్ఞాని అయిన సొలొమోను ఎందుకో మాట్లాడినానంటే దేవుడు ఆయనకి చెప్పాడు, ప్రపంచంలో ఉన్న అందరికంటే ఆయనకి జ్ఞానం ఎక్కువ ఉంటుందని, ఉంది, జ్ఞానం ఇచ్చాను అని. అటువంటి జ్ఞాని అయిన సొలొమోను 30వ కీర్తనలో దేవుడికి 2 మనవులు చేస్తూ ఉన్నాడు. చూద్దామా?
సామెతలు 30లోని మనం చూసుకున్నప్పుడు 30వ సామెతలో 7 నుంచి 9 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఆ జ్ఞాని అయిన సొలొమోను దేవునికి ఏ విధంగా విన్నవించుకుంటున్నాడో మనం చూస్తున్నాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. అదే సామెతలే. సామెతలు 30లో 7 నుంచి 9. నేను నీతో 2 మనవులు, ఎన్ని 3 కాదు 2, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. అయ్యా, నేను జీవిస్తుండగా ఈ రాత్రే నాకు అవి 2 మనవులు నాకు అనుగ్రహించు. ఏమిటి? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు. ఎందుకంటే మనము పరిగెడుతున్నాం దేని వెనకాలంటే వ్యర్థమైన వాటి వెనకాలే పరిగెడుతున్నాం. ఎవరు ఎంత కాదన్నా కూడా ఇది 100% నిజం. అవునా కదా? దేనికి భయపడాలో దానికి భయపడట్లే, దేనికి భయపడాలో దానికి భయపడట్లే, దేనికి భయపడకూడదో దానికి భయపడుతున్నాం. ఈ లోకంలో మనుషులకు భయపడుతున్నాం, పరిస్థితులకు భయపడుతున్నాం, స్థితిగతులకు భయపడుతున్నాం. కానీ భయపడవలసిన దేనికి? దేవునికి. అది పక్కన పెడుతున్నాం. దేన్ని చేయాలో దాన్ని చేయాలి, దేన్ని చేయకూడదో దాన్ని చేయకుండా మనం నిగ్రహించుకోవాలి. ఈ యొక్క 25వ సంవత్సరం ఆఖరి క్షణాల్లో మరొక గంటలో, మరో అరగంటలో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ లోపుని మనలో ఆ మార్పు రావాలి. నిజంగా ఆ మార్పు నాకు కావాలి అని నీ మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే ఏమైనా చేయగలదు. అవునా? కథ మొత్తం మార్చగల, ఈ రాత్రే మన బ్రతుకుల్ని మార్చగల సమర్థుడైన దేవుడు మనకున్నాడు. కానీ తీసుకోవాల్సిన నిర్ణయం మనం నిర్ణయం తీసుకుంటే మనకి తోడ్పడేవాడు మన దేవుడు. ఆయన తోడ్పడతానంటాడు. నువ్వు అడుగు, నేను ఇస్తాను. అడగకుండా ఆయన ఇవ్వడు. మనం అడగాలి, నోరారా అడగాలి. నీ నోరు తెరు, నీ బాహుగా నింపుతానంటున్నాడు. ఏంటి అడగాలి? మనం భ్రమపడిపోయి ఈ లోకంలో ఉన్నవి, లోకంలో మనకి దైనందిక జీవితంలో కావాల్సినవి, మనకి కంటికి ఇంపైనవి ఇవి అడుగుతున్నాం. కానీ దేవుడు ఏం కోరుకోమన్నాడో అది కోరుకోవట్లే. ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. వ్యర్థమైన అబద్ధ బ్రతుకుతున్న మనకి దేవుడు ఈరోజు మనకి ఈ రాత్రికాల సమయంలో ఆయన మనకి చెప్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. నువ్వు కోరుకోవాల్సింది ఒకటే, ఈ రెండింటి నుంచి దూరం. కావాలా? లేదా ఇంకా అవే అంటి పెట్టుకొని వాటిలోనే జీవిస్తూ, ఆ భ్రమలోనే జీవిస్తూ, క్రైస్తవులని మనల్ని మనం చెప్పుకుంటూ మోసపోతూ భ్రష్టత్వంలో పడిపోవడానికి ఇంకా అదే ఊబులు దిగజారుతూ ఉంటామా? ఒకసారి చూడండి. మొన్న క్రిస్మస్ మా ప్రోగ్రాం జరిగినప్పుడు ఒక స్కిట్ చేశారు మన పిల్లలు. గుర్తుందా? అందులో వాడు ఎక్కడ పడిపోయాడు? ఊబి అంటే ఏమిటో తెలుసా? అది మనిషి యొక్క బరువును బట్టి కిందకి లాగేస్తూ ఉంటుంది. నీలో ఉన్న కోరిక ఈ లోకమనే ఊబిలో ఏమాత్రం దిగినా అది కిందకి లాగేస్తూనే ఉంటుంది. ఏ ఒక్కరు కూడా దాన్ని బయటికి తీయడం కష్టం. కేవలం ప్రార్థన మాత్రమే అది బయటికి రావడానికి సాధ్యపడుతుంది. ఇక్కడ అంటున్నాడు, దేవా, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము.
పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. పేదరికం వద్దు, అలా చెప్పి ఐశ్వర్యం వద్దు. కానీ మనం అందరం కూడా బాబు మాకు పేదరికం వద్దు, బోల్డ్ ఇచ్చి అంటాం. ఈ లోకంలో అందరికంటే అధికమైన ధనం ఇచ్చి వాగ్దానం చేసావు కదా. ఫిలిప్పీ రాసిన 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన ఆకాశం నుండి మనకు విప్పి ఇచ్చేస్తాడని. నీ మాట తగ్గిం కదా, మాకు ఇచ్చేయి. ఈ మనసు లేదా మనకి? ఎందుకు అడుగుతున్నాడు ఇక్కడ నన్ను ఐశ్వర్యవంతం చేయొద్దు అని? ఐశ్వర్యము గర్వానికి దారితీస్తుంది. దానివల్ల ఫలితం ఏమిటంటే దేవుడా అతనెవడా అనే మనసు నాకు వచ్చేస్తుంది. కాబట్టి నన్ను అధిక ఐశ్వర్యవంతుడిగా చెయ్యొద్దు. అలా అని చెప్పి బీదవాడిగా అడుక్కునేవాడిగా కూడా ఉంచొద్దు. దేవుని నమ్ముకున్నవాడు బెచ్చమెత్తుకోవడమా అని దేవుని నామానికి అవమానం కలిగేలా నేను చేయవలసి వస్తుంది. నా ఆకలి నన్ను ఆ విధంగా చేయిస్తుంది. కానీ ఆ రీతిగా వద్దు. నన్ను సమపాళ్లలో తగినంతగా నేను హెచ్చకూడదు. అలా చెప్పి సమపాళ్లలో నన్ను ఉంచి నన్ను నడిపించు. దేవా నీవే నా దేవుడము, దయగల నీ ఆత్మ చెప్పండి. 143వ కీర్తన 10వ వచనంలో ఉంది. నీవే నా దేవుడు, ఆయన మాత్రమే మనల్ని సమభూమిలో నడిపించగలడు. ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. సమభూమిలో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? లేదా ఈ ఒడిదుడుకుల్లోనే, ఈ మోపు జీవితంలోనే, ఈ లోక ఆశల వలయంలోనే చిక్కుకొని నెట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నామా? నిర్ణయం మందే. మనం అనుకుంటూ ఉన్నాం 2026వ సంవత్సరం గొప్పగా ఆశీర్వాదం, గొప్పగా ఆశీర్వాదం, గొప్పగా ఆశీర్వాదం. ఎస్, ఆశీర్వాదమే. ఎప్పుడు? నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు, మనం నిర్ణయం తీసుకున్నప్పుడు. మన నిర్ణయం మీదే, మనం నడవాలనే దృఢ సంకల్పం మీదే. ముప్పై 32వ కీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నేను నా అపరాధములు ఒప్పుకుంటును అనుకుంటుని వెనువెంటనే నీవు నా అపరాధములను క్షమించితివి. ఈ సమయంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సిద్ధమేనా ఒప్పుకోవడానికి? మన లోటుపాట్లు, మన అవకతవకలు, మన లేమి, మన చేతకాంతనం, మన అవిశ్వాసం, మన అశక్తి, మన అవిశ్వాసం, ఇన్నిటినీ మనం ఆయన సముఖంలో ఒప్పుకొని ఆయన శరణ కోరితే ఆయన మనకి ధైర్యాన్ని ఇచ్చి, విశ్వాసాన్ని పెంచి, దృఢమైన మనసునిచ్చి నూతన సంవత్సరంలో ధైర్యంగా నడవడానికి ఆయన మనకి అవకాశం ఇస్తాడు. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఎక్కువైన ఏళ్ళ నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. క్రీస్తుని అంగీకరించిన మన జీవితాలు ఒక్కసారి మనను చేసుకోవడం, ఈ గడియ వరకు మనం ఎలా ప్రవర్తించాం ఒక్కసారి మనం తలపోసుకొని మన అపరాధములు, మన అతిక్రమములు ఆయన ముందు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు.
దేనికి నమ్మదగిన దేవుడు? మన అపరాధములు క్షమించడానికి. నిజముగా మనం మొరపెట్టి ఆయన సముఖంలో ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించి మెండైన మేలైన ఆశీర్వాదాలతో నూతన సంవత్సరం మనకి ఆశీర్వాదకర కారణంగా మలచడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి స్థిరమైన మనసు కావాలి. ఈ సమయంలో మనం వాక్యం విన్నాం, మనలో స్థిరత్వం వచ్చింది, స్థిరంగా మాట్లాడదాం, అడుగుదాం అని ఈ సమయం అది మర్నాడు మళ్ళీ నూతనంగా పుట్టించు. ఆ పుట్టించిన మనసుని మనం స్థిరంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. లేదంటే లోకంలో ఒక నానుడు ఉంది, ఏమిటది? కుక్క తోక. అలాంటి బ్రతుకులైతే మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేం. దేవుడు ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరం మనకి మేలుకరంగా మలచాలి అని ఎవరైతే భావిస్తున్నారో, ఎవరైతే వాంఛిస్తున్నారో, ఎవరైతే ఆశిస్తున్నారో వారు మనస్ఫూర్తిగా మన పాత రోత జీవితాల్ని దేవుని సముఖంలో పెట్టడం, వదిలివేయడం చేయవలసిన బాధ్యత మనది. వాగ్దానాలు తీసుకుంటాం, కానీ మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన నరకల్లో, మన మాటల్లో, మన చేతల్లో, మన క్రియల్లో ఏ మార్పు లేకుండా వాగ్దానం పట్ల నెరవేరలేదు అని మనం నిందిస్తే తప్పెవరిది? దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా ఎక్కడ ఎలా నెరవేరుతుందంటే నీ భక్తి, దేవుని శక్తి, ఈ రెండు మిళితమైతేనే. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే నీ భక్తి, ఆయన శక్తి, ఈ రెండు కూడా మిళితమైతేనే. దేవునికి తగిన రీతిగా భయభక్తులు లేకుండా దేవుని యొక్క శక్తి కావాలి అంటే అది మనకి దొరికేది కాదు. కాబట్టి మన భక్తి జీవితాన్ని మరొక్కసారి మలుచుకొని సరైన రీతిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మనందరం కూడా క్రీస్తుని అంగీకరించిన తొలి రోజుల్లో, జాగ్రత్తగా వినండి, మనందరం కూడా క్రీస్తుని అంగీకరించిన తొలి రోజుల్లో ఎంత ఉత్సాహం ఉండేది, అవునా? ఉండేదా? ఈరోజు ఉందా? ఈరోజు ఉందా? ఎవరో ముందు అంటున్నారు, దేవుడు పాతవాడైతే మోసపోతుందిట, అలాగే మనకు పోతున్నది. కానీ మన దేవుడు నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రతి దినము కూడా నూతనముగా ఆయన వాత్సల్యత మన మీద కుమ్మరిస్తున్నాడు. ప్రతి దినము కూడా నూతన వాత్సల్యాన్ని మన మీద కుమ్మరిస్తున్నాడు. ఆయన పాత దేవుడు ఎందుకు అవుతాడు? ఆ క్రొత్తతనాన్ని, ఆ యొక్క ప్రేమని ప్రతి దినము కూడా నూతనంగా ఆస్వాదించవలసిన బాధ్యత మంది. ఏనాడైతే ఆ ప్రేమని ఆ రీతిగా మనం ఆస్వాదిస్తామో అప్పుడే మనం ఆయనలోని ఆనందించగలుగుతాం. అప్పుడే మనము దేవునితో, దేవుడు మనతో కలిసి ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే మనం ఎవరితో ఉండాలి? ఆయనతో అంత కట్టబడి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు మనం అంటాం, దేవా నీవే దిక్కు.
ఎప్పుడు ఆ దిక్కుని మనం ఆశ్రయిస్తున్నామా లేదా? నిత్యము ఆ దిక్కుని మనం ఆశ్రయిస్తున్నామా లేదా? ఎందుకంటే ఊపిరి తీసుకున్నా, ఊపిరి వదిలినా అది దేవుని యొక్క కృపే. అవునా? అవునా? అటువంటిది క్షణ క్షణం ఆయనతో మనం ఉండకపోతే, ఆయనలో జీవించకపోతే, ఆయనతో జీవించకపోతే మన బ్రతుకులు భ్రష్టు బ్రతుకులే. ఏ సంవత్సరం కూడా ఆశీర్వాద సంవత్సరం కాలేదు. కావచ్చు, కొద్దో గొప్ప మనకి మేలు జరుగుతూ ఉండొచ్చు ఆయన కృప వల్ల. కానీ పరిపూర్ణ ఆశీర్వాదంలో దేవుల్లో ఆనందించే జీవితం మనకు కావాలంటే ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. ఆయన మనసు మనకు కలిగి ఉండాలి. ఈ సమయంలో మనం అటువంటి మనసును కలిగి ఉన్నామా అని ప్రశ్నించుకుందాం. సమయం చాలదు, మోకరిద్దాం. ఒక్కసారి అందరూ కూడా మోకరిద్దాం. ఈ క్షణము వరకు ఏమంటావు పాట? కాపాడిన నీవు. ఓకే, ఏది ఉంది అయితే పాట? ఈ క్షణము వరకు గుడ్. ఒక్క క్షణం విడినా అనే పాట అది. అందరూ పాట వద్దు కానీ అందరూ కూడా మోకరించి ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. నా జీవితం ఎలా ఉంది? ఇంతవరకు నేను ఎలా నడిచాను? దేవా, తెలుసో తెలియకో అజ్ఞానంతో, అవివేకంతో ఈ జీవితాన్ని ఈ విధంగా నేను నెట్టుకొచ్చాను. దయచేసి దయచేసి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న నాకు నీ వాక్య ప్రకారం సమస్తము నూతనమైన అని చెప్పిన రీతిగా నూతన పరచవా, నూతన ఆశీర్వాదాలతో నన్ను దీవించవా, నన్ను నడిపించవా. ఇదిగో ఈ బ్రతుకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి నీలో ఆనందించే భాగ్యాన్ని, నీతో కొనసాగే భాగ్యాన్ని, నీతో నడిచే భాగ్యాన్ని అనుగ్రహించు ప్రభువా. ఆశించండి. దేవుడు దయామయుడు, కరుణమయుడు. అడగండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. శిఖబర షందరికల శకస్తురికతర శకబస్తరికర శవపస్తరి విభస్తరికల శకస్తురికతర షందర్శికల శకస్తురికర వస్తతురి శకస్తురి ప్రైసరికతర శకలస్తురికతర శకస్తురికత శవాస్తరిక